జగంతి స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే విఘనస మహర్షి అంటారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటూ వారు ఎంతో గొప్పగా మనకు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశానుసారమే ఈనాడు తిరుమలాది దివ్య క్షేత్రాలలో ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యము జరుగుతూ ఉన్నది. ఆ కైంకర్యము ద్వారా లోక కళ్యాణము ఏర్పడుతూ ఉన్నది. మరి ఇలా కైంకర్యాన్ని పొందుతున్నటువంటి ఆ భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే, ఈ సకల లోకాన్నంతటినీ కూడా సృష్టించినటువంటి వాడే, పాలిస్తూ ఉన్నటువంటి వాడు వాడే, అదేవిధంగా ఈ లోకాన్నంతటినీ చివరికి తనలోకి లాక్కునేటువంటి వాడు కూడా వాడే. అందుకే సృష్టి స్థితి లయ కారకుడు అని చెప్పి అంటున్నారు. ఆ మాటే అంటున్నాం, జగంతి స్థావర జంగమాని. స్థావర జంగమాని, స్థావరము అంటే అటు ఇటు కదలకుండా ఉండేటువంటిది అని అర్థం. జంగమము అంటే అటు ఇటు చలించేటువంటిది అని అర్థం. అలా కదిలేటువంటివి కదలనటువంటివి రెండింటినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆ గోవిందుడే. అంటే చేతనాచేతనములను సృష్టించినటువంటి వాడు ఆ గోవిందుడే. అందుకే జగంతి స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని. సకల స్థావర జంగమ సృష్టినంతా కూడా తానే చేస్తాడు. అతడు లయం చెయ్యాలి అనుకుంటే మొత్తం అంతటినీ కూడా తీసుకుని తన ఉదరంలో దాచుకుంటాడు. ఎలాగైతే బాల క్రీడన కైరివా అన్నట్లుగా చిన్నపిల్లవాడు ఉదయాన్నే లేస్తాడు, తన సంచిలో ఉన్నటువంటి ఆట బొమ్మలన్నింటినీ కూడా ఒక్క పోగుగా ఇంటిలో పడేస్తాడు. మొత్తం అంతా కూడా ఆడుకుంటాడు, ఇంట్లో ఎక్కడెక్కడో పడేస్తాడు. మళ్ళీ సాయంకాలం అయితే పడేసినవన్నీ కూడా ఏరుకొచ్చుకొని తన సంచిలో పెట్టుకొని పక్కనే పెట్టుకొని దాని మీద చెయ్యి వేసి మరీ పడుకొని నిద్రపోతాడు. ఎలాగైతే చిన్నపిల్లవాడు బాలహ క్రీడనకైరివా తన యొక్క క్రీడా వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడో, పంచభూతములతో సకల గ్రహాలతో ఈ సకల చరాచర సృష్టితో భగవంతుడు కూడా అలా లీలా వినోదాన్ని చెందుతూ ఉంటాడు అని గొప్పగా వర్ణన చేశాయి సకల వేదాంతాలన్నీ కూడా. అందుకే అంటున్నాం, జగంతి స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని. సంహృత్య సర్వాణి ఉదరేశయాని. తన యొక్క ఉదరములో మొత్తం అంతా కూడా పడుకోబెడతాడు. అన్నీ కూడా అందులోనే ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటాడు. ఇంకా చెప్తున్నాడు, ఏ కార్ణవాంతర్వటపత్రతల్పే. మరి వీటన్నిటినీ సకల చరాచర సృష్టినంతా కూడా తన యొక్క ఉదరంలో దాచుకుని ఆయన ఏం చేస్తుంటాడండి అంటే, అలా సముద్ర జలాలలో తేలియాడుతున్నటువంటి ఒకానొక వటపత్రము మీద శయనించి ఉంటాడండి. అంతే. వటపత్రము ఎంతది, చాలా చిన్నది కదా. దాంట్లో శయనించాలి అంటే దానికన్నా చిన్నగా మారాలి కదా. అంత చిన్నగా ఉండి కూడా సకల చరాచర సృష్టినంతా కూడా తన ఉదరంలో పెట్టుకుంటాడు. అది భగవంతుడి యొక్క గొప్పదైనటువంటి లీల. అందుకే అంటున్నారు, ఏ కార్ణవాంతర్ వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అలా సకల చరాచర సృష్టినంతా కూడా సృష్టించగలిగినటువంటి వాడు, అంతటినీ పాలించగలిగినటువంటి వాడు,
లయకాలము వస్తే దాన్నంతటినీ కూడా తన యొక్క ఉదరములోకి తీసుకుని మొత్తాన్నంతటినీ కూడా ఒక సముద్రంగా మలచి ఆ సముద్రంలో తేలియాడుతున్నటువంటి ఒకనొక మర్రి ఆకులో తన చిన్నదైనటువంటి రూపంలో శయనించి, అలా శయనించి ఉన్నటువంటి తన యొక్క చిన్న రూపములో తన యొక్క ఉదరములో కూడా సకల సృష్టినంతా కూడా దాచుకుని నిద్రపోతున్నటువంటి ఆ దేవదేవుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి దేవదేవుడికి నేను శరణాగతి చేస్తున్నాను అంటున్నాడు భక్తుడు. అందుకే అంటున్నారండి, జగంతి స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏ కార్ణవాంతరవటపత్ర తల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అటువంటి అనంతుడికి నేను శరణాగతి చేస్తున్నాను అంటూ మనం కూడా ఆ భగవంతుడికి శరణాగతి చెయ్యాలి. ఇందులో ఏమిటి తత్వము అంటే, అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ గోవిందుడే ఈ సకల లోకానికంతటికీ కూడా అభిన్న నిమిత్తోపాదాన కారకుడనేటువంటి తత్వాన్ని ఎరిగి గనక మనం భగవదాలయానికి వెళ్ళి భగవత్ కైంకర్యం చేస్తే మన జన్మకొక సార్థకత ఏర్పడుతుంది అంటున్నారు పెద్దలు. మరి ఈ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh